బీట్రూట్ టోఫు టిక్కాస్. ఓకే, సో టిక్కా చేయబోతున్నాం అనమాట. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీట్రూట్, టోఫు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో అది వచ్చేసి పెసరపప్పు ఆల్రెడీ బాయిల్ చేసాము, అది కూడా మనం ఇందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. బీట్రూట్, ఓకే, అలాగే టోఫు కూడా కొంచెం మనమే స్మాష్ చేసేసి వేసేసుకుందాం. ఓకే, ఎవరికైతే సోయా పడదో వాళ్ళు ఈ ప్లేస్లో పన్నీర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మనకి కిచిడీనే కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా వెళ్ళేది ఏదైనా సరే మనకి ఇష్యూస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎస్, అవును. సో మనకు టోఫులో కొంచెం క్యాలరీస్ అనేది ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఓకే, ఇప్పుడు ఒక స్పూన్, కొంచెం సాల్ట్, కారం, అలాగే కొంచెం పెప్పర్ కూడా, మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇది యాక్చువల్లీ పిల్లలకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్స్ లాగా అవుతాయి అనుకుంటా. ఎస్, అవును. ఇందులోనే మనం ఆల్రెడీ ఉడకబెట్టిన పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకుందాం. ఓకే, సో కొంచెం మనకి క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. ఎస్, ఎందుకంటే బీట్రూట్ సాఫ్ట్గా ఉంటుంది మనకు, అండ్ అలాగే మనం యాడ్ చేసిన పెసరపప్పు కూడా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది, టోఫు కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అవును. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ టిక్కాస్ మనం ఏ టైమ్స్లో తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో బీట్రూట్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. ఎస్, అవును. ఓకే, సో కొంచెం ఆయిల్, ఓకే, సో నార్మల్గా ఇవి పిల్లలకు కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. సో పిల్లలకు కూడా డైజెషన్ అనేది త్వరగా అవ్వదు కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటిది ఏదైనా ఇచ్చేయచ్చు. ఓకే, అండ్ వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, అవును. అండ్ పిల్లలకి చూడగానే కూడా ఫుడ్ నచ్చాలి, లైక్ ఐ ఫెస్ట్ లాగా. సో ఇది రెడ్ కలర్లో చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళని కాబట్టి మీరు అన్నట్టుగా స్కూల్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. సో ఫస్ట్ మనకి స్మెల్ రావాలి, అలాగే చూడ్డానికి ఫస్ట్ ఎపిటైజింగ్గా ఉండాలి. ఎస్, సో ఆయిల్ గ్రీస్ చేయనా? యా, కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేయండి.
టిక్కాస్ అయితే అయిపోయినట్టేనా? యా, టిక్కాస్ ఇంకా అయిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, బీట్రూట్ టోఫు టిక్కాస్ రెడీ అయిపోయాయి. ఓకే. బీట్రూట్ టోఫు టిక్కాస్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బీట్రూట్ టోఫు టిక్కాకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, టోఫు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉడికించుకున్న పెసరపప్పు, కొత్తిమీర, బ్రెడ్ పొడి. బీట్రూట్ టోఫు టిక్కా తయారు చేసుకునే విధానం: మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ తురుము, చిదుముకున్న టోఫు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పెసరపప్పు, కొత్తిమీర, బ్రెడ్ పొడి వేసి కలిపి టిక్కీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకున్న తర్వాత ఒత్తుకున్న టిక్కీలను తవాపై వేసి నూనె వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ టోఫు టిక్కా రెడీ.